ఏపీ రాష్ట్రానికి సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి అదే క్రమంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఏలూరులో గెలవడం జరిగింది. ఆళ్ళ నాని ఆయన మాత్రమే వైఎస్ఆర్సీపీకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి టీడీపీ కూటమిలో జాయిన్ అవ్వబోతుందని తెలుస్తోంది. మీరేమంటారు? సో ఆళ్ళ నాని వైసీపీకి సంబంధించి ఏలూరులో తిరుగులేని చక్రం తిప్పాడు. అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది అదేవిధంగా డిప్యూటీ సీఎంగా కూడా చేశాడు. అంటే వైసీపీలో తిరుగులేని మనిషి ఎవరంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది పేరు కూడా ఆళ్ళ నాని పేరు వినిపించేది. అయితే రీసెంట్ టైంలో చూసుకుంటే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పిండు. పార్టీకి రాజీనామా చేసిండు. అదే విధంగా నేను ఇంకా ఏ పార్టీలో కూడా చేరను, అసలు రాజకీయాలకే దూరంగా ఉంటానని కూడా చెప్పిండు. సో అందరూ కూడా అరే నిజంగానే చెప్తున్నాడేమని అందరూ కూడా అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ మాటలు చెప్పిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సైలెంట్ గా ఉండు. పార్టీ రాజకీయాల్లో కానీ ఇంకా ఏ దాంట్లో కూడా మాట్లాడకుండా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా సైలెంట్ గానే ఉన్నాడు. సో ఇప్పుడు తాజాగా మాత్రం నేను టీడీపీలో చేరుతున్నాను అనే విషయం చెప్పిండు. సో ఒక్కసారిగా ఏలూరులో మొత్తం కూడా ఇది ఒక అలజడి అనమాట. అంటే ఇన్ని రోజుల పాటు నేను అసలు రాజకీయాలకే దూరంగా ఉంటా, వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మరి ఈ మాట చెప్పిండు కదా. సో ఖచ్చితంగా ఇక ఉంటాడేమని అనుకున్నారు. కానీ ఎవ్వరు కూడా ఊహించని విధంగా నువ్వు పార్టీకి రాజీనామా చేసిందే కాకుండా ఇప్పుడున్న పార్టీలోకి నేను పోతాను అనే విధంగా చెప్పినప్పుడు అందరు కూడా షాక్ అవుతున్నారు. నెక్స్ట్ రాజ్యసభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా, అందుకోసం అట్లాగే అనుకుంటున్నారు కొంతమంది. అరే ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్నాడు, ఎలాంటి ఆశ లేదని అనుకున్నారు. కానీ సో ఇప్పుడు మళ్ళీ రీఎలక్షన్లు పెడతామని, మనకు రాజ్యసభలో 3 టికెట్లు ఉన్నాయి, సో అందులో ఏమన్నా ఆశ కోసమని ఇట్లా చేస్తున్నాడేమో అని కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. సో ఇప్పటికే చాలా మంది వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక ప్లాన్ చేసుకొని ఆళ్ళ నాని పంపించి ఉండొచ్చు ఇంతకు ముందు. ఎందుకంటే అది రాజకీయాల సహజం. ఇప్పుడు ఒక పార్టీ ఓడిపోయినప్పుడు ఏదైతే పార్టీ అధికారంలో ఉందో అందులో ఖచ్చితంగా అందరూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. సో అదేవిధంగా చాలా మంది కూడా వచ్చారు ఇప్పటికే టీడీపీ పార్టీలోకి. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక ప్లాన్ ప్రకారమే ఆళ్ళ నాని పంపించిండు. సో ఇప్పుడు ఈయన కూడా సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. సో ఓవరాల్ గా ఆయనకి ఎవరెవరైతే ఓకే నా మాట విని కూటమి ప్రభుత్వంలోకి వెళ్తాను అనుకున్న వాళ్ళని పంపించి వాళ్ళందరినీ పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కదా, వాళ్ళ బాటలో నేను వెళ్తున్నట్టు ఈయన పైన రాకుండా ఇప్పుడు ఆ ప్రజెంట్ వైసీపీలో ఉన్న వాళ్ళు ఈ మాటలు అంటున్నారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ అసలు రాజకీయాలకే దూరంగా ఉంటానని చెప్పిన ఒక వ్యక్తి, అది కూడా వైసీపీలో ఉన్న ఆయన ఇప్పుడు సడన్ గా టీడీపీలోకి వెళ్ళడం అనేది చాలా ఒక షాకింగ్ గురవుతున్నారు అందరూ కూడా ఏలూరులో. సో మొత్తానికైతే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు నాయుడుతోని ఆయన దగ్గరికే వెళ్ళి ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి పసుపు జెండా కప్పుకొని ఆయన పార్టీలో చేరుతున్న విషయం అయితే చెప్పిండు. సో మరి ఏం జరుగుతుంది?